పొదలకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మహిళా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆదాల సుగుణమ్మ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో ఈ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు పూర్తిగా స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందని అన్నారు. ఎప్పుడైనా నీతే గెలుస్తుందని, అవినీతి ఎక్కువ రోజులు కొనసాగదని, తమ నాయకుడు మంచితనమే గెలిపించిందని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా కార్యదర్శి వెంపులూరు అరుణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు వెలుగొచ్చిందని, ఆ వెలుగు చీకట్లను తరలి కొట్టిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మహిళ అరాచకాన్ని కట్టిబెట్టి మంచితనానికి ఓటు వేసింది. రాష్ట్రం జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడారు. ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పారని అన్నారు. తమ నాయకుడు సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించడంతో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, పెద్దమ్మ, మద్రాల సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మేము అజాస్త సంబరాలు చేసుకుంటున్నాము. అందువల్ల మాకు సంక్రాంతి ముందే వచ్చేసింది అన్నట్టు మేము పండగ మహిళలందరము పండగ మేము ముందే చేసుకుంటున్నాము. మాకు ఇంకా 5-6 నెలలు పండగ ముందుంది, కానీ మాకు ఈ రోజే మాకు పండగ వచ్చేసింది. అందుకోసంగా మేము మహిళలందరం కలిసి సంబరాలు చేసుకోవాలని మేము ఈరోజు నిర్ణయించుకొని ఇక్కడ పార్టీ ఆఫీస్లో మేము సంబరాలు మంచితనమే గెలుస్తుంది. ఎప్పుడైనా సరే మా నాయకుడు మంచితనమే ముందుండి గెలిపించి మా అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా నాయకుడు. నేను తిరుపతి పార్లమెంట్ కార్యదర్శిని వెంపులూరు అరుణ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు చీకటిని దరివేసింది, వెలుగు వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ముందుండి అరాచకాన్ని కట్టిపెట్టి మంచితనాన్ని ముందు మూటగట్టి ప్రతి ఒక్కరు ఓటుతో బుద్ధి చెప్పారు. ఏ రోజైతే జగన్ పాలన వద్దు, రాక్షస పాలన అని అనుకున్నారో అది ప్రతి ఒక్కరూ ఓటుతో ఖండించారు. అందరూ అనేవాళ్ళు, ఇంటికి పోతే ఎన్నో బాధలు చెప్పేవాళ్ళు, కానీ ఆ బాధలన్నీ చెప్పినా బయటకు వచ్చి పబ్లిక్లో చెప్పుకునేవాళ్ళు కాదు. నాకు ఇలాంటి సమస్య ఉంది, నేను ఈరోజు ఈ సమస్యతో బాధపడుతున్నాను అని ఏ రోజు కూడా ఎవరు చెప్పుకునేవాళ్ళు. అదే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఒకరోజు రాష్ట్రంలో మీటింగ్ పెట్టిన రోజు బాధపడి చెప్పాడు, 4 సార్లు ఓడిపోయాను. ప్రతి ఒక్కరూ ఓటర్లు సర్వేపల్లిలో ఏదైతే అరాచకాలు జరిగి మీరు ఇబ్బంది పడ్డారో ఓటుతో బుద్ధి చెప్పండి, ఈరోజు ఆ అరాచకాన్ని కట్టిపెట్టండి అని అఖండ మెజార్టీతో గెలిపించి 16,300 ఈరోజు గెలిపించి అన్నను గెలిపించిన ప్రతి మహిళలకి శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇదే ఈరోజు సర్వేపల్లికి పండగ, అసలైన పండగ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా ప్రతి ఒక్కటి సంబరాలతోనే ముందుకెళ్తాం.